విజయనగరం జమీందారు ఆనంద గజపతి ఎట్టన్నా కానీ ఉత్తర సర్కారుల నుంచి ఫ్రెంచ్ వాళ్ళను తరిమేయాలి అని ప్లాన్ చేశాడు. ఈ ప్లానే 1758 చందుర్తి యుద్ధం. 1758 చందుర్తి యుద్ధం రాజమండ్రి దగ్గర చందుర్తి అనే ప్లేస్లో యుద్ధం జరిగింది. ఇది ఎవరెవరు జరిగింది? ఈ సమయానికి ఆనంద గజపతి తెలివిగా బ్రిటిష్ వాళ్ళ సహాయం అడిగాడు. అంతకుముందు ఎవరిని వేయడానికి? ఫ్రెంచ్ వాళ్ళని వేయడానికి. అంతకుముందు ఇదే విజయనగరం ఫ్రెంచ్ వాళ్ళ సహాయం అడిగింది బొబిల్ని వేయడానికి. ఇప్పుడు ఇదే విజయనగరం ఇంగ్లీష్ వాళ్ళ సహాయం అడుగుతుంది ఎవరిని వేయడానికి? ఫ్రెంచ్ వాళ్ళని వేయడానికి ఈసారి. కాబట్టి ఇక్కడ పక్షాలు ఏంటంటే, చందుర్తి యుద్ధం పక్షాలు ఏంటంటే రాబర్ట్ క్లైవ్, ఆనంద గజపతి, కల్నల్ ఫోర్డ్. రాబర్ట్ క్లైవ్ ప్లస్, అక్కడ నోట్ చేసుకోండి, రాబర్ట్ క్లైవ్ ప్లస్ ఆనంద గజపతి ప్లస్ కల్నల్ ఫోర్డ్ ఇంటూ ఫ్రెంచి బుస్సీ అండ్ కాన్స్ ప్లాన్. ఈ పక్షాలు చూడండి, చందుర్తి యుద్ధం పక్షాలు. రాబర్ట్ క్లైవ్ డైరెక్ట్గా పాల్గొనలేదు కానీ సైన్యం, ఇంగ్లీష్ వాడు కదా. రాబర్ట్ క్లైవ్ ప్లస్ విజయనగరం ప్లస్ కల్నల్ ఫోర్డ్ అనే సేనాని, ఇదొక పక్షం, ఇంటూ ఫ్రెంచ్ బుస్సీ వాళ్ళ సేనాని కాన్స్ ప్లాన్. చందుర్తి యుద్ధం డిసెంబర్ 7న జరిగింది. 1758 డిసెంబర్ 7న చందుర్తి యుద్ధం జరిగింది. 1758 డిసెంబర్ 7న చందుర్తి యుద్ధం జరిగింది. ఎవరెవరు జరిగింది చూడండి. ఇంగ్లీష్ వాళ్ళు, విజయనగరం వాళ్ళు కలిసి ఉత్తర సర్కారుల నుంచి శాశ్వతంగా ఫ్రెంచ్ వాళ్ళను తరిమేయాలని ఈ యుద్ధం చేసిర్రు రాజమండ్రి దగ్గర చందుర్తి అనే ప్లేస్లో. 1758 డిసెంబర్ 7వ తేదీ. 1758 డిసెంబర్ 7వ తేదీ. 1758 డిసెంబర్ 7వ తేదీ చందుర్తి వార్. ఈ యుద్ధంలో ఫ్రెంచ్ వాళ్ళు పూర్తిగా ఓడిపోయారు.